అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. మనము ఈరోజు ఒక మంచి డిష్ చేసుకోవడానికి అంటే రేపు చేసుకోవడానికి ఈరోజు ప్రిపరేషన్ ఏంటి అంటే మెత్తటి వేడి ఊతప్పం ప్లస్ దానికి కాంబినేషన్ బొంబాయి చట్నీ. అదేంటో మీరు చూడాలి. బొంబాయి చట్నీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఏంటంటే అది ఊతప్పం మంచిగా రావాలి, స్పాంజ్ లాగా ఉండాలి అంటే మనం ఈ చెంబు చూడండి. ఈ చెంబుతోని నేను ఒక 2 చెంబుల బియ్యం తీసుకుంటున్నా. ఇవి 2 చెంబులు అన్నమాట కొలత. సరిగ్గా మనం ఈ ప్రకారంగా వేస్తే సూపర్ వస్తుందండి. పోసేసిన ఆ తర్వాత ఇందులోనే ఒక పప్పు ఇప్పుడే షాప్ నుండి తెప్పించిన కాబట్టి ఇట్లే పోస్తున్నానండి. ఇందులో మనము 2 చెంబుల బియ్యానికి 1 చెంబుతో మనం మినపప్పు ఇందులో పోసేసుకుంటున్నాం. పోసేసుకోండి. ఇది పక్కన పెట్టి ఇది బాగా కడిగి ఒక 2 సార్లు తర్వాత దీన్ని మనం నానబెట్టి పెట్టేసి తర్వాత ఒక 4-5 గంటల తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకొని పులియబెడితే మనకు రేపు చక్కటి ఈ బియ్యాన్ని మనం చక్కగా ఒక 2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టి పెట్టేసుకున్నాం అంటే ఒక 4-5 గంటలు నానాలి. ఇది మినిమం 6 గంటలైనా పర్వాలేదు. నానబెట్టేసి మనం రాత్రంతా పులియబెడితే రేపటి వరకు చక్కగా పిండి పొంగుతుంది అనమాట. పొంగిన తర్వాత ఇందులో ఏమేమి కలుపుకోవాలి, ఎట్లా ఊతప్పం చేసుకోవాలి, సూపర్గా ఉంటుందండి. చేసేసుకోవాలి అనేది మళ్ళీ మనం చూసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు జాగ్రత్తగా మంచిగా చక్కగా మంచినీళ్ళతోని ఒక 2 సార్లు బాగా కడగాలి. వీటిని బియ్యము పప్పు కలిపి కడిగేసేయాలి. మనకు అన్నీ సౌకర్యంగా ఇక్కడే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి ఇట్లా మనం 2 సార్లు కడిగి నానబెట్టేసుకుందాం. సో నిన్న మనము ఊతప్ప పిండికి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. యాస్టీస్కి ఇట్లనే పెట్టేసిన ఎలాగో పొంగుతుందని నాకు తెలుసు. పొంగడం అంటే మామూలుగా అండి. నేను ఎందుకైనా మంచిదని చెప్పి డౌట్ కింద కూడా ఇలా ప్లేట్ పెడతా. ఒకవేళ పొంగినా కానీ మనకు అది కింద పడకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా పొంగింది చూడండి. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇదంతా కొంచెం కలిపేసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కువ పిండి ఉంది కాబట్టి మనం ఎక్కువ పిండి ఇంత చేసుకోవడం వేస్టే కదా. సో ఇప్పటి వరకు మనం ఎంత వేసుకుందామనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒకసారి ఎంత కలిపేసి ఇది చాలా బాగా పొంగిందండి. ఎందుకంటే ఊతప్పం పిండి ఇట్లానే రావాలి కంపల్సరీ. అంటే దోశ పిండి కంటే కొంచెం పలచగానే ఉండాలన్నమాట ఊతప్పంకి. అప్పుడు అది స్పాంజ్ లాగా వస్తుంది మనకి. కావాలంటే ఇందులో జనరల్గా అందరూ వేస్తారు కొంతమంది, కొన్ని మెంతులు, కొంచెం మనం తడి చేసిన అటుకులు కొన్ని ఉంటాయి కదా, అటుకులు నానబెట్టి దాన్ని కూడా మిక్సీలో వేసి పట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను, నాకు బాగానే వస్తుంది కాబట్టి సో నేను ఆ రిస్క్ చేయలేదు. ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది, మనకు అంతా కలిపేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంత పిండి మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇందులోంచి కొంత పిండి నేను తీసుకుంటున్నాను. ఎంతవరకు మనకు కావాల్సినవి చేసుకునేంతవరకు ఇది తీసేసుకొని నేను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ఇదంతా వంట చేసేటప్పుడు సౌకర్యం కూడా చూసుకోవాలి మనం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనము కాస్త సాల్ట్ వేసేసుకుందాం. ఇందులో జస్ట్ నేను చేసే పద్ధతి చూడండి. ఊతప్పం ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. లైట్గా సాల్ట్ కలిపేసి ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. ఎలా స్పూన్ తీసుకుందాం, ఇదే స్పూన్ తీసుకుందాం. మళ్ళీ మనము తీసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇది సాల్ట్ కరిగింది కదా. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ ఊతప్పంకి ఏం కాంబినేషన్, ఇది ఒక 2 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. నేను ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుంటా. ఓకే, ఇప్పుడు మనమే ఊతప్పంకి ఏమేమి కావాలి, తర్వాత మనము బొంబాయి చట్నీ అనుకున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఊతప్పం ఉంది కదా, ఈ ఊతప్పంకు కావాల్సిన ఉల్లిపాయలు ఇన్ని, ఒక 3 ఆ క్వాంటిటీ పిండికి ఒక 3 ఉల్లిపాయలను మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన మిర్చి, ఇది ఊతప్పంకి. అండ్ ఇందులో కావాల్సిన కొత్తిమీర, తాజా కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఊతప్పంకి. తర్వాత బొంబాయి చట్నీ, అదేంటి శనగపిండి కావాల్సింది, కొన్ని పచ్చిమిర్చి తాళింపులోకి, కొన్ని టొమాటోస్, తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మెంతి కూడా సపరేట్గా దీనికోసం పెట్టేసుకున్నాను నేను. సో ఇది మనకు కావాల్సింది. పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, రైట్. ఇది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి.
ఇది మనం బొంబాయి చట్నీకి వాడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 నిమిషాలు మనం ఇప్పుడే కలిపాం కాబట్టి ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసి మనము బొంబాయి చట్నీకి కావాల్సిన తాళింపు పెట్టేసుకుందాం. మనం అది ఎట్లా అంటే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇవన్నీ మనకు రెడీగా ఉండాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ తీసుకురావాలి. మనం ప్యాన్ పెట్టేసుకొని మనకు ఈ బొంబాయి చట్నీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఇది ఉత్తప్పంకి సూపర్ కాంబినేషన్ అండి. చాలామంది పల్లి చట్నీ అని అదని పెట్టేసుకుంటారు, కానీ మీరు ఒక్కసారి ఇలా చేసేసుకోండి. ఇది ఇప్పుడు ఆయిల్ మనకు వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కే లోపల మళ్ళీ ఒక రిక్వెస్ట్, మంచి వీడియోస్ ఆదరిస్తున్నారు అంటే చాలా లెందీగా కొన్ని ఉంటున్నాయి వీడియోస్. నేను తగ్గించుకుందామని అనుకుంటా, కానీ మేము మొదటి నుండి ఒకటే చెప్తాను, సమాజంలో ఒక మంచి పేరు రావాలి. వచ్చే డబ్బుల గురించి కాదు, డబ్బులు అనేది ఎంతో కష్టపడితే కొన్ని సంవత్సరాలు కావాలండి. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. నేను అలా కాదు, కొన్ని వందల మంది చూసినా అందులో మార్పు వస్తే చాలని నేను అనుకుంటాను. కొంతమందికి యూస్ఫుల్గా ఉంటే బాగుండని అనుకుంటాను. కాబట్టి అది లెంతీగా ఓకే అంటే పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేయకుండా అట్లనే పెట్టేస్తాను అనమాట నేను. కాబట్టి మంచి వీడియోస్ తప్పకుండా ఆదరించండి, మీరు లైక్ చేయండి, మీరు 10 మందికి పంచండి. అప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ మనకు వేడెక్కిన తర్వాత మనం ఇందులో దీన్ని మనము బేసిన్ కర్రీ అని కూడా అనుకుంటారండి చాలామంది, పిట్లా కర్రీ అని కూడా అంటారు. కానీ సూపర్ కాంబినేషన్ ఊతప్పంకి. సో ఇప్పుడు మనము ఆవాలు తాలింపులోకి, తర్వాత జీలకర్ర. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం పెట్టేసుకొని ఇది బాగా ఆవాలు జీలకర్ర మంచిగా చిట్టపట్టలాడిన తర్వాత ఇందులో మనము కొన్ని ఆనియన్స్ వేసేద్దాం లైట్గా. ఊతప్పంకి ఇంకా అవసరం పడితే ఇంకా కట్ చేసుకోవాల్సి వస్తాయండి మనము. యాక్చువల్లీ ఊతప్పం కోసమే కట్ చేస్తున్నాను, కానీ వాటిని మళ్ళీ కట్ చేస్తాను నేను. ఆనియన్స్ వేసుకోవాలి. అయితే ఈ ఏమంటారు, ఈ బొంబాయి చట్నీ అంటారు, దీన్ని బేసిన్ కర్రీ అంటారు. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తర్వాత ఇందులో మనము పచ్చిమిర్చి వేసేసుకుందాం. మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి. ఇది కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కొంచెం వేయాలి. కొంచెం వేయడానికి చూసుకోండి, సమయం తీసుకుందాం మనం కొంచెం. ఈ లోపల వెల్లుల్లిపాయలు దంచేద్దాం. మనము ఉల్లిపాయలు, ఎందుకంటే నేను ఏమేమి కావాలనే విషయంలో నేను మీకు వెల్లుల్లిపాయలు చెప్పలేదండి, ఆల్రెడీ మీ పొట్టు తీసి పెట్టేసుకున్నా. తాలింపులోకి మనం వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. దీనికి మంచి రుచిని ఇచ్చేది ఇదేనండి. కొత్తిమీర, ఆనియన్స్, తర్వాత ఈ వెల్లుల్లిపాయలు. చాలామంది ఆలుగడ్డలు ఇవన్నీ వేసేసుకుంటారు. దీనికి అంత అవసరం లేదు. మామూలుగా పూరీ కోసం చేసే కర్రీలో మనము అన్ని వెజిటబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలిపేద్దాం. కలిపేసేసి ఇది మంచిగా కలిసిన తర్వాత ఇందులో మనము టొమాటో ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఈ టొమాటోస్ కొంచెం మగ్గాలి లైట్గా, అది కూడా ఎక్కువ అవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము అది మంచిగా తాలింపు వేగిపోయింది. టొమాటోస్ కూడా మంచిగా చక్కగా మగ్గిపోయినాయి చూడండి. కొంచెం లైట్గా ఆనియన్స్ కూడా ఎక్కువ వేయించకండి. ఇప్పుడు నేను ఈ కొత్తిమీర మిశ్రమం చూడండి మంచిగా దట్టంగా వేసుకోవడం చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర ఇది కూడా ఒకసారి కలిపేసి ఇందులో మనము ఏం వేయాలి, పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది పసుపు, తగినంత పసుపు వేసేసి కలిపేసి నెక్స్ట్ మన మెయిన్ విఐపి ఎవరు ఈ రెసిపీకి శనగపిండి కదా. ఈ బౌల్ నిండా తీసుకున్నాను నేను శనగపిండి చూడండి. దీన్ని ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనము కొన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని తీసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసేయాలి. ఏ వంట కూడా ఒక సబ్జెక్ట్ అండి. ఎంత ప్రాపర్గా మనసు పెట్టి మనం చేస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి నాకు వంటనే టాస్క్ అనిపిస్తుంది. చెప్పే మంచి మాటలు మనసులో లోపల ఉండాలి, కానీ డైరెక్ట్ మాట్లాడేసేయచ్చు.
కానీ మనం చూపించే విధానం బాగుండాలి కదా, అది చిన్న వంటలైనా అందరికీ అర్థం కావాలి కదా అని అనిపిస్తుంది అన్నమాట నాకు. సో ఇప్పుడు మనము ఇదంతా ఉండలేకుండా ఇట్లా పిండి కలిపేసుకున్నాం. మనం చూస్తున్నారు కదా, ఇలా ఏమాత్రం ఉండొద్దండి. కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఇది పోసేసుకుందాం. ఇది పోసేసుకొని మనం ఎంత ఒక గ్లాస్, నేను కరివేపాకు మర్చిపోయాను తాలింపులో, కొంచెం లైట్గా వేసేద్దాం, పైనుంచి ఏం కాదు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఒక బౌల్ నిండా శనగపిండి కాబట్టి మనము ఈ బౌల్ అంటే అదే బౌల్ నిండా అంటే మీకు 6 కప్పులు వేయండి మీరు. అదే బౌల్ మీరు తీసుకున్న బౌల్కి, అది గుర్తుపెట్టుకోండి. అంత పడుతుంది ఇందులో వాటర్. సో మనము వాటర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాం. యాడ్ చేసేసి ఇది బాగా కలపాలి. ఇది ఎంత పల్చగా ఉండి అది బాయిల్ అయిన తర్వాత చల్లగైన తర్వాత చక్కబడుతుంది. మనకి ఏమంటే చిక్కబడుతుందండి. అది ఇంకా పడతాయి వాటర్ మనకి, ఎందుకంటే అది శనగపిండి ఎంత మరిగితే మనకి అంత చిక్కబడిపోతుంది అనమాట ఇమ్మీడియట్గా. సో గుర్తుపెట్టుకోండి, ఏ గిన్నెడు శనగపిండి తీసుకున్నారో నేనంటే అట్లా పోసేస్తున్నా, కానీ ఆ గిన్నెతో కొలత ప్రకారం అంటే ఒక 6 బౌల్స్ పోయాల్సిందే మీరు వాటర్ ఇలా. ఇప్పుడు మనము మళ్ళీ కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకుందాం. శనగపిండిలో సాల్ట్ ఎక్కువ అవుతుందండి, కొంచెం చూసుకోండి. తాలింపులో తర్వాత పైనుంచి కొంచెం వేసేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇది కొంచెం మరగనిద్దాం. మనము ఇప్పుడు ఈ మూకుడిని మనం అటు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మనము చేసేసుకొని ఇక్కడ మనము ఊతప్పం వేసేసుకున్నాం. ఊతప్పం వేసుకోవాలంటే మరి ఏం కావాలి మనకి అంటే, ఫస్ట్ మన పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు నేను సన్నగా ఉల్లిపాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ ఉల్లిపాయలు, తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఇందులో కూడా సన్న కరివేపాకు వేసుకోవచ్చండి. ఎంత తిన్నా అంత మంచిది కరివేపాకు. ఇట్లా వేసేసుకొని మనం చేత్తో ఇలా, మనకు తెలుస్తుంటుంది అనమాట, చేత్తో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఊతప్పం వేయాలి. ఊతప్పం వేయాలి అంటే ఇలా, ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసేసుకుందాం. ఫస్ట్ నేను కొంచెం వాటర్తో దీన్ని తుడిచాను. నేను కొంచెం ఆయిల్ దీన్ని మంచిగా రుద్దేసుకుందాం. ఆనియన్తో రుద్దితే మంచిగా అప్లై అయిపోతుంది అనమాట. ఇది అది కొంచెం లైట్గా వేడెక్కగానే మనం ఊతప్పం అందరు వేసుకునే పద్ధతి జనరల్గా ఏం చేస్తారు, ఇందులోనే అన్ని కలిపేసుకుంటారు, వేసేస్తారు కదా. మనం అదొకటి వేసుకుందాము. ఫస్ట్ ప్లెయిన్గా వేసి పైనుంచి చల్లి వేసుకుంటే ఎట్లా ఉంటుంది, కలిపి వేసుకుంటుంది ఎట్లా ఉంటుంది అనేది 2 రకాలుగా మనం చేసుకుంటే మనకి ఏది ఇష్టం ఉంటే, అంటే ఏది నచ్చితే నెక్స్ట్ టైం అదే మనం చేసేసుకోవచ్చు కదా. సో మనకి ఇది వేడెక్కింది. స్టవ్ చూసుకోవాలండి, చిన్నగా పెద్దగా, అక్కడ అది మరుగుతుంది. ఇది కూడా మధ్య మధ్య కంపల్సరీ చూసుకోవాలి. కింద శనగపిండి కదా, అది తొందరగా చిక్కబడిపోతుంది కాబట్టి మనం అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఈ లోపల ఇది మనకు వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో మీరు కావాలంటే ఇందులో జీలకర్ర వేసేసుకోవచ్చు కొంచెం, లేదంటే అందులో కూడా కలుపుకోవచ్చు. నేను ఏం చేయలేదు, జస్ట్ సాల్ట్ కలిపేసాను ఇందులో నేను, అంతే. రైట్గా మనం ఇది ఇలా ఉండాలి పిండి, చూసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో అంత. సైజ్ కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుందండి. స్టవ్ కూడా కొంచెం చిన్నగా ఇట్లా పెట్టేసుకోండి. ఇది జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకొని మనము లావుగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ ఏదైతే మిక్స్చర్ ఉందో అది ఇలా పైనుంచి ఇలా వేసేసుకుందాం మనం. పైనుంచి చాలా బాగుంటుంది ఇది. వీలైతే జీలకర్ర వేసేసుకోండి అందులో, మనం దోశపిండిలో ఎలా వేసుకుంటాం కదా అట్లా, ఎందుకంటే డైజెషన్కి బాగుంటుందని, అంతే. వేసేసుకొని మనం ఏం చేద్దాము, ఒక్కసారి ఈ స్టిక్తో ఇట్లా సెట్ చేసేద్దాం దీన్ని. ఇలా ఇంకా పడుతుంది చూడండి, నిండుగా వేసేసుకోవాలి మనం ఇలా. ఇది అప్పుడు స్టిక్తో ఇట్లా పెట్టేసి మనం దీన్ని కొంచెం వేగనిద్దాం. అవసరం అనుకుంటే క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ మనం కొంచెం పైనుంచి ఇట్లా ఆయిల్ వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు క్యాప్ పెడితే ఏంటంటే మనకు ఆ పిండి మంచిగా ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో అది పెట్టేసి మనం కొంచెం బ్రేక్ ఇచ్చేసి చూద్దాం. సో ఇప్పుడు మనము కొంచెం బ్రేక్ తీసుకున్నామండి. క్యాప్ తీసి చూస్తాను, సక్సెస్ఫుల్గా వస్తుందా మన ఊతప్పం. వేడి వేడి మెత్తటి ఊతప్పం. ఎస్, ఇలా తిరుగుతుంది చూడండి. మెల్లగా జాగ్రత్తగా చేసేద్దాం దీన్ని. ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. మీకు కాస్త రెడ్గా కావాలంటే మీరు వేసేసుకోవచ్చు,
కానీ మాకు ఇలాగే ఇష్టము, ఇలాగే కాలింది కూడా, టైం కూడా అట్లా మనకు సెట్ అయిపోయింది, కలిసింది. సో ఇది కొంచెం మళ్ళీ లైట్గా వేగగానే మనం దీన్ని తీసేసి ఏదైనా ఒక్క నిమిషం తప్పకుండా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేసే ప్రతి వీడియో మనసు ప్రాణం పెట్టి చేస్తున్నాను. నాకు మీరే స్ఫూర్తి. ఎందుకంటే మీరు అందరూ ఆదరిస్తే నేను అందరికీ ఇంట్లో కానీ బయట కానీ చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియో మనసు పెట్టి చూడండి. నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి చాలు. ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా వేసేసుకొని చాలా జాగ్రత్తగా ఇలా తీసేసుకొని మనం ఊతప్పం ఇట్లా పెట్టేసుకున్నామా. ఇందులో ఏమన్నా చిన్న ముక్కలు పడతాయి మనకి, అవన్నీ ఇట్లా తీసేసుకున్నాం మనం. ఓకే, ఇలా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ లోపల ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా చక్కగా మరుగుతుంది కదా. ఇలా ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది ఇలా వేసేసుకొని మనం దీనికి కాంబినేషను, అది కొంచెం మరగాలండి, కాంబినేషన్ మీకు చూపిస్తా. సో మనకి ఏమంటారు, బొంబాయి చట్నీ అంటారు, బేసిన్ కర్రీ కూడా అనవచ్చు. అంటే అన్ని వెజిటేబుల్స్, ఆలు, బీన్స్ అవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. కానీ పూరి కాంబినేషన్లో బాగుంటుంది. ఊతప్పం కాంబినేషన్ మాత్రం ఇట్లానే ఉండాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే ఇది చల్లగైన తర్వాత కంపల్సరీ శనగపిండికి ఆ గుణం ఉంది, చిక్కబడిపోతుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు కొంచెం మన కాంబినేషన్కి మనం తీసుకుందాం. ఎట్లా చేశానో జాగ్రత్తగా చూడండి. ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, మనకు రెడీ అయింది కాబట్టి. పైనుంచి కూడా కొంచెం మనం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, పైనుంచి దీనిపైన కూడా సూపర్గా ఉంటుంది. వేడి కాలుతుంది. ఇది మనకి వేడిగా మెత్తటి ఊతప్పం ఈ 3 o'clockకి 4 o'clockకి ఆ టైంలో స్నాక్స్ లాగే మనం తినాలనిపించిన మంచిగా చక్కగా మనిషికి ఒక ఊతప్పం ఇలా ఒక్కటి చాలండి, హాయిగా కడుపు నిండిపోతుంది. ఇది బేసిన్ కర్రీ, ఇది రైతా కూడా నేను మంచిగా పెరుగులో ఆనియన్స్, క్యారెట్స్, కొత్తిమీర అన్నీ కొంచెం పచ్చిమిర్చిని కట్ చేసి రైతా పెట్టేసుకున్న తర్వాత మన బొంబాయి చట్నీ సూపర్గా ఉంది కదా. మరి మీరు కూడా ఇట్లానే చేసేసుకోండి. శ్రీదేవిని ఎప్పుడు మంచిగా ఆదరిస్తూ ఉండండి. మంచి వంటలతో, మంచి మాటలతో, మంచి వీడియోస్తో ఓవరాల్గా మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.